Okay, ma, in last class, we'll discussed about inheritance, right? So, so మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ చైల్డ్స్ అండ్ నంబర్ ఆఫ్ పేరెంట్స్. ఇఫ్ యూ హ్యావ్ అ ఓన్లీ వన్ చైల్డ్ అండ్ వన్ పేరెంట్, then that is called single inheritance or simple simple inheritance. If we have a more than one parent, okay, then it is a multiple inheritance. Means if a child can inherit properties from more than one parent, for example, any child can inherit properties from both the father and mother. So for example, A is a father and B is a mother, then the child C can inherit properties from both the parents A and B. So then this type of inheritance is called multiple inheritance. In multiple inheritance we have more than one base class. Okay, so the derived class can inherit properties from more than one base class. So in multi level inheritance, it's like a child grandfather relationship. For example, A is a grandfather and B is a father, C is a child. So A B inherits properties from A, means father inherits properties from grandfather, and C directly inherits properties from father, but partially. Means it's an invisible relationship. So C inherits properties from A also, not directly but partially. C inherits properties from A also, that is a grandfather. So this type of inheritance is called multi-level inheritance. Okay. Next one, hierarchical inheritance. Here A is a parent, B, C, D, or for example siblings. So all siblings will inherit properties from for parents, right? So this type of inheritance is called hierarchical inheritance. Here we have only one parent and many childs. Each and every child can inherit properties from the parent. Okay, so B inherits properties from A, C also inherits from A, and B also D also inherits properties from A. So this type of inheritance is called hierarchical inheritance. And next one, hybrid. Hybrid means it's a combination of any two inheritances is called hybrid inheritance. సో ఈరోజు మనం హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ని చూద్దాం. ఓకే, సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. సో ఇక్కడ చూడండమ్మా. సో మనకు వచ్చేసరికి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఏ ఏలో వచ్చేసరికి ఇక్కడ ఇందులో మనం ఏ అనేది 1 minute. ఓకే, సరే. ఇక్కడ మనం వచ్చేసరికి ఏం చేస్తున్నాము అంటే ఏలో ఒక వేరియబుల్ ని మనం ఇక్కడ ఏలో ఉన్న ప్రాపర్టీస్ ని బిసి యాక్సెస్ చేసుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక వేరియబుల్ ఉంది అనుకో, ఆ వేరియబుల్ బి యాక్సెస్ చేసుకోగలదు అండ్ సి కూడా యాక్సెస్ చేసుకోగలదు. ఓకే, సో బిలో ఇంకొక వేరియబుల్, సిలో ఇంకో వేరియబుల్ తీసుకున్నా అంటే ఇక్కడ ఇక్కడ ఒక ఏలో 1, బిలో 1, సిలో 1, టోటల్ 3 వేరియబుల్స్ అయినాయి. ఈ 3 వేరియబుల్స్ కూడా డి అనేది యాక్సెస్ చేసుకోగలదు. ఓకే, సో ఏ ఏలో ఉన్న వేరియబుల్ బి యాక్సెస్ చేసుకుంటుంది, సేమ్ అలాగే సి కూడా యాక్సెస్ చేసుకుంటుంది. డి అనేది ఏం చేస్తుంది అంటే ఏలో ఉన్న వేరియబుల్ ని యాజ్ వెల్ యాజ్ బిలో ఉన్నదాన్ని అండ్ సిలో ఉన్నదాన్ని, టోటల్ ఈ త్రీ క్లాసెస్ లో ఉన్న ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, ఏవైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ మొత్తాన్ని కూడా డి కెన్ యాక్సెస్. ఓకే, సో అలాగ ఒక ప్రోగ్రామ్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక వేరియబుల్, బిలో ఒక వేరియబుల్, సిలో ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఓకే, సో ఈ మూడు తీసుకున్నాక ఈ మూడింటిని కలిపి D లో మనం యాడ్ చేద్దాం. ఓకే, సో అప్పుడు అది మనకి హైబ్రిడ్. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ టూ ఇన్హెరిటెన్సెస్. మీన్స్ సో ఏబిసి వరకు చూసుకుంటే ఇది హైరారికల్, బిసిడిని చూసుకుంటే ఇది మల్టీ లెవెల్ సారీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అవుతుంది. ఓకే, సో ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. సో చూద్దాము ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మనం ఏలో క్లాస్ ఏ తీసుకుందాం అనుకున్నాం అండ్ ఏలో ఒక వేరియబుల్ తీసుకుందాం అనుకున్నాం. సో
fun1 and self x. ఓకే, సో ఏలో ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో మనం ఏం చేద్దాం, సెల్ఫ్ డాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇంకొక క్లాస్ తీసుకుందాం, క్లాస్ బి. ఓకే, ఇక్కడ చూడండి ఇందులో క్లాస్ బి. సో ఇట్స్ ఎ డిరైవ్డ్ క్లాస్. సో మన ఇది దేని నుండి, బి అనేది దేని నుండి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, క్లాస్ ఏ. సో ఏబికి మధ్యలో ఇన్హెరిటెన్స్ ఉంది కాబట్టి మనం ఎలా రాయాలి, ఇక్కడ క్లాస్ బిని రాసేటప్పుడు ఎలా రాయాలి, క్లాస్ బి ఆఫ్ ఏ. ఓకే, ఏ నుండి ప్రాపర్టీస్ ఇన్హెరిట్ చేసుకుంటుంది కాబట్టి. సో డెఫ్ అండ్ టూ ఆఫ్, ఇక్కడ ఇంకా ఏం చేసుకుందాం, మనం ఇంకొక వేరియబుల్ తీసుకుందాం అనుకున్నాం, ఇక్కడ y తీసుకున్నా నేను. సో సెల్ఫ్ సెల్ఫ్ డాట్ y ఈజ్ ఈక్వల్ టు y. ఓకే, సో సేమ్ అలాగే ఇంకొక క్లాస్ సి తీసుకున్నాం. ఇట్ ఈ క్లాస్ సి ఆల్సో ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ ఏ, రైట్. సో అందుకని సి ఈజ్ ఏ చైల్డ్ క్లాస్ అండ్ ఏ పేరెంట్ కాబట్టి, సో నేను ఇలా సి ఆఫ్ ఏ అని రాశాను. సో ఇందులో కూడా ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను, డెఫ్ ఆఫ్ fun2 అండ్ సెల్ఫ్. ఇక వేరియబుల్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఇందులో కూడా జెడ్ అని తీసుకున్నాం మనం. సో సెల్ఫ్ డాట్ జెడ్. అమ్మ ఎప్పుడు సెల్ఫ్ ఇవ్వాలని లేదు, మన ఇష్టం వచ్చిన వేరియబుల్ ఇచ్చుకోవచ్చు. సో నేను జస్ట్ సెల్ఫ్ అని ఇస్తున్నాను, నేను ఇక్కడ ఇక్కడ రిఫరెన్స్ పాయింటర్ నేమ్. సో ఇక్కడతో నేను ఏబిసి క్లాసెస్ ని రాసేసాను. ఇప్పుడు మనం ఏ క్లాస్ ని రాయాలి, డి ని రాయాలి. సో డి ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ బోత్ ద క్లాసెస్ బి అండ్ సి. సో అప్పుడు మనం ఎలా రాస్తాం, మనం క్లాస్ డి ఇన్హెరిట్స్ ప్రాపర్టీస్ ఫ్రమ్ బోత్ బి సి కాబట్టి బి కామన్ సి. ఓకే, సో ఇందులో డెఫినేషన్ ఏం రాద్దాము, యాడ్ రాద్దాం, డెఫ్ యాడ్ ఆఫ్ ఎస్. జస్ట్ ఓన్లీ ఒక రెఫరెన్స్ పాయింటర్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎన్లో ఉన్న వేరియబుల్స్ ని యాడ్ చేస్తున్నాను, ఏలో ఉన్న ఎక్స్ ని, బిలో ఉన్న వై ని. అమ్మా ఫంక్షన్ నేమ్స్ సేమ్ తీసుకోవచ్చా మేడం రెండిట్లో? ఈ మూడిట్లోనా? ఎస్ మ్యామ్. ఈ మూడిట్లో నువ్వు సేమ్ తీసుకున్నావు అంటే తీసుకోవచ్చు. అది మనకేమవుతుంది అంటే దాన్ని ఏమంటారు, పాలిమార్ఫిజం అవుతుంది. ఓకే, సో తీసుకోవచ్చు అంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ మామూలుగా ఎగ్జిక్యూట్ చేద్దాం, తర్వాత చేంజ్ చేసి చూద్దాం. ఓకేనా? ఓకే అయితే ఒక్క నిమిషం తీసుకుంటే, సో మనం ఆబ్జెక్ట్ డాట్ కాల్ చేస్తాం కాబట్టి అది తీసుకోవచ్చు, చూద్దాం ఒక్కసారి చూద్దాం. ఐ థింక్ తీసుకోవచ్చు. సో డెఫినెట్ యాడ్ చేస్తున్నాం కదా. సో ఇప్పుడు మనం యాడ్ చేసేటప్పుడు యాడ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎస్ డాట్ ఎక్స్ ప్లస్ ఎస్ డాట్ వై ప్లస్ ఎస్ డాట్ జెడ్. ఓకే, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను సమ్ని. సో ప్రింట్ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్. సో ఓకే, ఇక్కడతో మనకి క్లాస్ డెఫినేషన్స్ అయిపోయినాయి. సో నౌ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డి, ద చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ ఏదమ్మా, మనకి డి కాబట్టి మనం డి కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాము. సో ఓబీజే, సో డి. సో ఫస్ట్ మనం దేనికి ఆబ్జెక్ట్, ఓకే ఓబీజే. సో బి కి క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ ని. సో ఫస్ట్ క్లాస్ బి కి క్రియేట్ చేద్దాం ఆబ్జెక్ట్ ని. క్లాస్ బి O1 ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్, సారీ, O1 ఈజ్ ఈక్వల్ టు బి ఆఫ్. ఓకే, ఇప్పుడు O1 డాట్ ఇక్కడ fun1 ని పిలవచ్చు కదా. సో మనకి బి అనేది చైల్డ్ ఆఫ్, ఇక్కడ డైరెక్ట్ గా దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఒక్క నిమిషం, ఓకే దీనికి కూడా చేసి కాల్ చేద్దాం. ఓకే, బి ఎందుకు, డీకే కాల్ చేద్దాం. ఓకే డి. సో O1 డాట్ fun1. సో ఓ అనేది మనం ఏం చేస్తున్నామంటే, ఫైనల్ గా మనకి చైల్డ్ క్లాస్ ఉంది డి కాబట్టి డి కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఏలో ఉన్న ఫంక్షన్, సేమ్ ఆబ్జెక్ట్ డాట్ బిలో ఉన్న ఫంక్షన్ ని, సేమ్ ఆబ్జెక్ట్ డాట్ సిలో ఉన్న ఫంక్షన్ ని కాల్ చేద్దాం. ఓకే, సో మనం ఫైనల్ చైల్డ్ క్లాస్ డి కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ఫర్ డి అండ్ ఓకే ఓబి అని తీసుకుందాం, ఓబి. సో ఓబి డాట్ మనకి ఫస్ట్ ఏలో ఉన్న ఫంక్షన్ ఏంటి, fun1 కదా.
సో దాంట్లో మనం ఎన్ని వాల్యూస్ పాస్ చేయాలి? ఓన్లీ వన్ వాల్యూ. సెల్ఫ్ is a reference pointer, so we did not pass any values to the self. So x is a parameter, so we are passing an argument here. So now I'm passing a value 20 to the x, and next one ob dot fun2. ఇక్కడ ఏమి ఇస్తున్నాను? 40 ఇస్తున్నాను. అంటే ఐఎమ్ పాసింగ్ ఏ వాల్యూ టు y, 40 టు ద 40 టు y. సో నెక్స్ట్ fun3. ఇక్కడ సేమ్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. 3 ఇద్దాము, చూద్దాము. ఫస్ట్ వేరే ఫంక్షన్ ఐ థింక్ ఎర్రర్ వస్తుందేమో. సో 50. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి ఓబీ డాట్ ఫంక్షన్, ఫస్ట్ ఓబీ డాట్ fun1 అనగానే fun1 కి ఇక్కడ మనకి ఏ వాల్యూ పాస్ అవుతుంది? fun1 లో ఉన్న పారామీటర్ ఏది? ఎక్స్. ఎక్స్ కి 20 పాస్ అవుతుంది. fun2 అనగానే మనకి y లోకి 40 పాస్ అవుతుంది. అండ్ fun3 అనగానే మనకి z లోకి 50 పాస్ అవుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ ఫంక్షన్ ని కాల్ చేయాలి. ఓకే, ఓబీ డాట్ యాడ్. ఇందులో మనం ఏ పారామీటర్స్ ఇవ్వలేదు. ఎస్ అనేది ఒక రిఫరెన్స్ పాయింటర్ కాబట్టి వీఆర్ కాలింగ్ an empty function. So it will calculate the sum of x plus y plus z and it will print the sum. Okay, so sum is 110. 20 plus 40 plus 50. ఓకే, మీరేమన్నారమ్మా? మనకి సేమ్ ఫంక్షన్ నేమ్ ఇస్తే కదా, సేమ్ ఫంక్షన్ నేమ్ ఇస్తే మనకి ఐ థింక్ ఎర్రర్ వస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం. ఇక్కడ fun1 అనే ఇచ్చాను నేను. సో చూడండి, సో డి ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ ఎక్స్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి మనకి ఏం చూపిస్తుంది? ఓబీ డాట్ యాడ్ అనేసరికి ఇక్కడ మనకి 2 సార్లు కూడా ఎక్స్ కి, అంటే ఇక్కడ మనకి పైథాన్ లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్, ఐ మీన్ పైథాన్ లో ఉన్న ఒకటి ఏంటి అంటే ఇట్ విల్ నాట్ సపోర్ట్ మెథడ్ ఓవర్లోడింగ్. మెథడ్ ఓవర్లోడింగ్ ని సపోర్ట్ చేయదు. ఇది డైరెక్ట్ గా మెథడ్ ని ఓవర్ రైట్ చేసేస్తుంది. అంటే ఇక్కడ నువ్వు సేమ్ నేమ్ తో రాసావు అనుకోండి ఫంక్షన్స్, సో లాస్ట్ రాసిన దాంతో ఫస్ట్ వన్ అనేది, అంటే ఈ fun1 అనేది దీన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో y వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది? జస్ట్ ఓన్లీ ఇక్కడ నువ్వు ఇచ్చిన వాల్యూని వైకే తీసుకుంటుంది. 20ని వైకే పాస్ చేస్తుంది, 40ని వైకే పాస్ చేస్తుంది. ఓకే, అప్పుడు నీకేంటి? ఇక్కడ నువ్వు ఎస్ డాట్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ అనేది లేదు కదా, ఓవర్ రైట్ అయిపోయింది y తో. సో అందుకని ఇక్కడ నీకేం చూపిస్తుంది? నో అట్రిబ్యూట్ ఎక్స్ అని చెప్పి చూపిస్తుంది. సో మనకి ఇక్కడ పైథాన్ లో మెథడ్ ఓవర్లోడింగ్ అనేది లేదు. మెనీ మెథడ్స్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ లేదు. సో ఇక్కడ వచ్చేసరికి మెథడ్ ఓవర్ రైడ్ అయిపోతుంది. fun1 అనేది ఈ సెకండ్ టైం రాసిన దీంతో మనకి ఓవర్ రైట్ అయిపోతుంది. ఎక్స్ అనేది y తో ఓవర్ రైట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా 1 అనే ఇచ్చారు అనుకోండి, మీరు అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ వై రెండు ఓవర్ రైట్ అయిపోతే ఎక్స్ వై రెండు లేవు అని చెప్పి చూపిస్తారు. చూడండి, సో ఎక్స్ లేదు. సో ఫస్ట్ అక్కడతో ఆగిపోయింది. అక్కడ ఇంకా అంతకన్నా ఎగ్జిక్యూషన్ వెళ్ళలేదు. ఎక్స్ ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడతో ఆగిపోయింది. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్స్ అనేది లేదు అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ పోనీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇద్దాము సెల్ఫ్ డాట్ వై ఈజ్ ఈక్వల్ టు వై. ఇలా ఇస్తే ఇక్కడ ఏమవుతుంది చూద్దాం. ఇక్కడ కూడా ఎక్స్ వరకే తీసుకుంది. ఓకే, సో నార్మల్ గా ఏంటంటే ఇది మొత్తంని లాస్ట్ రాసిన మెథడ్ తో ఓవర్ రైట్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఫస్ట్ fun1 అనేది ఓకే ఎక్స్ ఎక్స్ ని తీసుకుంది. ఎప్పుడైతే నెక్స్ట్ టైం fun1 రాసావో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ y అనేది ఈ fun1 అనే మెథడ్ దీన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది. తర్వాత మళ్ళీ fun1 రాస్తే ఈ y దీన్ని ఇది ఓవర్ రైట్ చేసేస్తుంది. సో ఫైనల్ గా ఉండేది నీకు ఈ C లో ఉండేది మాత్రమే మిగులుతుంది. అర్థమైందా? సో ఇలాగ మనకి ఓవర్ లోడింగ్ లేదు కాబట్టి ఓవర్ రైట్ అయిపోతుంది. ఒక్క మెథడే ఉంటుంది. సో అప్పుడు ఈ ఎక్స్ వైల్ని నువ్వు యాక్సెస్ చేసుకోవడం కుదరదు కాబట్టి నీకు ఎర్రర్ వస్తుంది. అర్థమైందమ్మా? సేమ్ నేమ్ ఇస్తే అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. మీకు ఓవర్ రైట్ అయిపోతుంది ఒకదాంతో ఒకటి. లాస్ట్ మీరు రాసింది మాత్రమే మిగులుతుంది. ఓకేనా? మీకు మళ్ళీ నెక్స్ట్ ఉన్నాయి చెప్తాను నేను, ఓవర్లోడింగ్ ఓవర్ రైడింగ్ అవన్నీ నేను మళ్ళీ చెప్తాను, అప్పుడు ఇంకొంచెం అర్థమైంది. సో ఇదైతే అర్థమైందా హైబ్రిడ్ మోడల్? సో ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ ఎస్ మ్యామ్. ఇన్హెరిటెన్సెస్ ని తీసుకున్నాం, మల్టీ లెవెల్ అండ్ హైరార్కికల్. ఓకే,
ఇది అర్థమైంది కదా. సో ఇది హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఇక్కడతో మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది. మీకు అర్థమైందమ్మా. సో మనకి ఇన్హెరిటెన్స్ అనేది మెయిన్లీ బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ పేరెంట్ క్లాసెస్ అండ్ చైల్డ్ క్లాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో మనకి ఏంటంటే పేరెంట్ లో ఉన్న మెథడ్స్ ని యాజ్ ఇట్ ఈస్ యాక్సెస్ చేసుకోవాలి. అందులో ఉన్నాయన్నీ మనం ఇక్కడ సేమ్ నేమ్ ఉన్నా సరే మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే మనం సూపర్ అనే మెథడ్ యూస్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సూపర్ అనే మెథడ్ యూస్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు. మా అర్థమైందా. సో పేరెంట్ లో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ యాక్సెస్. ఇక్కడ సూపర్ డాట్ అనే మెథడ్, ఈ సూపర్ డాట్ అనేది నేను ఇవ్వకపోతే అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ చైల్డ్ లో ఉన్న డిస్ప్లే అనేది దీన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది పేరెంట్ లో ఉన్న డిస్ప్లేని. అంటే మీకు ఇదేమి ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇందులో అసలు ఏమి ఈ డిస్ప్లే ఓవర్ రైట్ అయిపోతుంది దీని ప్లేస్ లో. సో అంటే ఈ x=10 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. చూడండి, కావాలంటే ఓన్లీ ఎక్స్ ఇన్ చైల్డ్ ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది, మేడం ఇందులో ఉన్న డిస్ప్లే అమ్మా. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పరా? మళ్ళీ ఓకే ఓకే సరే. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. సో ఫస్ట్ క్లాస్, పేరెంట్ క్లాస్ లో చైల్డ్ క్లాస్ లో సేమ్ నేమ్ ఉన్నది తీసుకుందాం, సేమ్ నేమ్ ఉన్నది తీసుకుందాం. ఓకే, సేమ్ నేమ్ ఉన్న ఫంక్షన్స్ ఉంటే ఏమైపోతుంది, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఓవర్ రైట్ అయిపోతుంది. ఓన్లీ ఒకటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ అలా కాకుండా రెండు ఎగ్జిక్యూట్ అవ్వాలి, పేరెంట్ లో ఉన్నాయన్నీ నేను యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే బై యూజింగ్ 1 minute అమ్మా, ఒక్క నిమిషం. ఓకేమా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తున్నాను. సో పేరెంట్ లోను క్లాస్ చైల్డ్ లోను ఒకే మెథడ్ తీసుకుందాం. నార్మల్ గా అయితే ఒక మెథడ్ అనేది సేమ్ నేమ్ ఉంటే ఓవర్ రైట్ అయిపోవాలి. బట్ అలా కాకుండా నాకు పేరెంట్ లో ఉన్న మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, చైల్డ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది విత్ ద యూజ్ ఆఫ్ సూపర్. ఓకే, సో అది చూద్దాం ఇప్పుడు. సో క్లాస్ పి, పేరెంట్ పి అని తీసుకుందాం. సో డెఫ్ ఇనిట్ తీసుకుందాం, ఇక్కడ కన్స్ట్రక్టర్ ఇనిట్ తీసుకుందాం. ఇనిట్ ఓకే, ఎస్ కామా ఎక్స్ కామా వై కూడా తీసుకుందాం.